TSM6 న్యూస్ కి స్వాగతం. ఈ నర్సాపూర్ మండల్ మాడాపూర్ గ్రామంలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి సునీతారాములు నాయక్ 49 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఈ సందర్భంగా సునీతారాములు నాయక్ మాట్లాడుతూ తనకు భారీ విజయాన్ని అందించిన మాడాపూర్ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. తనపై నమ్మకం ఉంచి గెలిపించిన గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా గ్రామ ప్రజలు గ్రామ సమస్యల పరిష్కారంలో ముందుండి సమిష్టిగా పనిచేస్తారని ఈ సందర్భంగా వారు తెలిపారు. अरे మీడియా మిత్రులకు మరియు నా గ్రామ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరియు నా యూత్ సభ్యులు అందరికీ, తల్లి చెల్లెలు అక్కలు అందరికీ నా యొక్క నమస్కారాలు. ప్రత్యేకంగా నాకు ఆశీర్వదించి అందరూ తల్లులు కావచ్చు, తండ్రులు కావచ్చు, నా అభిమానులు, నా ప్రేమ గల యూత్ సభ్యులు కావచ్చు, అందరూ నన్ను గెలిపించినందుకు నేను జన్మకు మర్చిపోనని నా ప్రజలకు చెప్తున్నాను. నా ప్రజలు ఏదైతే మంచి పనులు జరగాలని, ఊరికి మేలు ఎవరితోటైతే అవుతుందని ఆలోచన చేసి నన్ను ఓటేసి గెలిపించారో ఆ పనులన్నీ అన్నీ కాకుండా నాకు సాధ్యమైనంత పూర్తిగా నేను చేస్తానని నా ప్రజలకు, నా గ్రామ ప్రజలకు, గ్రామ సభ్యులకు, యూత్ సభ్యులకు అందరికీ నేను మనవి చేస్తున్నాను. నాకు 8 మంది మెంబర్లు, ఒకరేమో పోటీకి 5 మెంబర్స్ నాకు మెంబర్ సభ్యులు వచ్చినారు. నాకు ఓటు వచ్చేసి సర్పంచ్ 49 ఓట్లకు మెజార్టీతో విన్ అయినా పోటీ చేయడం జరిగింది. అందులో మాకు 49 మెజార్టీతో మేము గెలుపుకున్నాము టీఆర్ఎస్ పార్టీ నుంచి. సూర్యతండ మాది మాడాపూర్ విలేజ్ గ్రామ పంచాయతీ కిందకి వస్తుంది. ఈ టీఆర్ఎస్ పార్టీ నుంచి నాకు బలపరిచిన సీనియర్ లీడర్లు, నా గ్రామ ప్రజలు మరియు మాజీ సర్పంచ్ గారు వీళ్ళందరూ బలపరచడం జరిగింది. వాళ్ళ అందరి ఆశీర్వాదంతో ఈరోజు గెలిపొద్దడం జరిగింది. మా ఎమ్మెల్యే గారు సునీతారెడ్డి గారు చాలా కష్టపడి మీరు ఈ గ్రామ పంచాయతీ నాకు అప్పచెప్పండి, నేను మీకు సహకారాలు చేస్తాను, ఏదైనా నా ముందు పోయి ఏదైనా వర్క్ చేపించి గ్రామానికి అభివృద్ధి చేసుకుందామనే ఆలోచనతోటి మా ఎమ్మెల్యే గారు చెప్పడం వల్ల ఈరోజు నా ప్రజలు నాకు నమ్మి ఈయన ఉంటేనే నాకు మా గ్రామానికి అభివృద్ధి చెందుతానని నమ్మి నాకు ఓటేసిరు. వాళ్ళకి చాలా చాలా ధన్యవాదాలు. గెలిపించిన మరి వాళ్ళు చెప్పిన అడుగుజాడలో నేను నడుస్తానని చెప్తున్నాను. నా ప్రజలు